నమస్తే, నేను మీ నాగేష్ గంగుల. రామోజీరావు గారు. రామోజీరావు గారి అసలు పేరు చెరుకూరి రామయ్య. ఒక భారతీయ వ్యాపారవేత్తగా, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేతగా, తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడిగా, ప్రధాన సంపాదకుడిగా, ప్రచురణకర్తగా, మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేతగా ఆయన గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. రామోజీరావు స్థాపించిన రామోజీరావు గ్రూప్ అధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినీ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో సత్కరించింది. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పేరిసేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాతయ్య రామయ్య కుటుంబంతో పేరిసేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకి రామోజీరావు జన్మించారు. దాంతో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అనే పేరు పెట్టారు. ఇతని కన్నా ముందు 2 అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. భార్య రమాదేవి. సంతానం విషయానికి వస్తే ఆయనకి 2 కుమారులు, కిరణ్, సుమన్. ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికి భక్తి, శుచి అలవడింది. లేక లేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని చాలా ముద్దు చేసేవారు. పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో, వంటల్లో సహాయం చేసే అలవాటు కూడా ఉండేది. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడే స్వంతంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకొని తానే పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతము కొనసాగుతోంది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరారు. 1957లో 6వ ఫారం అక్కడే పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో ఇంటర్, బిఎస్సి చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల 2వ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి గారి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకున్నారు. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకటకృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టర్గా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలిసి పనిచేశారు. రామోజీరావు తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహసీల రామచంద్రరావు గారి ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలనుకున్నారు. అందుకోసం చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా ఉద్యోగంలో చేరారు. 3 సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగి వచ్చారు. రామోజీరావు 1962 అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. ఇది అతని జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. 1967, 1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాతను చెప్పుకోవచ్చు. 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. దీని బాధ్యతలు అతని భార్య రమాదేవి చూసుకునేవారు. విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభించాలని రామోజీరావు గారు 1970లో నిర్ణయించుకుని నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించారు. రామోజీ గ్రూప్ కింద ఉన్న సంస్థల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి షోరూంలు ముఖ్యమైనవి. ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేయడంలోనూ, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడంలోనూ రామోజీరావు గారి నేర్పరితనం ఉందని కొన్ని విమర్శలు, కొందరి మన్ననలు ఉన్నాయి. కాంగ్రెస్ అంటే తనకు నచ్చదని ఒక సందర్భంలో ప్రకటించి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసి ఆయనకు వ్యతిరేకంగా తన ఈనాడు పత్రికలో కథనాలు రాస్తూ రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని దెబ్బతీయాలని చూశారనే అపవాదు ఉంది. అది ఎంతవరకు కొనసాగిందంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకైన మాజీ ముఖ్యమంత్రి, యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా వ్యతిరేక కథనాలు పుంఖానుపుంఖాలుగా ప్రచురించడం జరిగింది.
రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో రామోజీరావు సంస్థ మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలు ఎదుర్కొంది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని బయటపడ్డారు రామోజీరావు. అయితే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా రామోజీరావుపై కోర్టులో కేసులు వేశారు. అవి విచారణలో ఉండగానే రామోజీరావు మార్గదర్శిలోని ఖాతాదారుల డబ్బుల్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఆస్తులను జప్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. మార్గదర్శి కేసు విషయంపై రామోజీరావుని విచారించింది. ఈనాడు పత్రిక నేటికి విశేషంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ 2024 ఎన్నికకు ముందు ఈనాడు పత్రికను ఉచితంగా సరఫరా చేశారు రామోజీరావు. వసుంధర పబ్లికేషన్స్ ద్వారా సితారా, అన్నదాత, రామోజీ ఫౌండేషన్ ద్వారా చతుర, విపుల, అన్నదాత, తొలి వెలుగు, బాలభారతం పత్రికలు నడిపించారు. అలాగే 2021 మార్చి సంచికతో ఇందులోని కొన్ని మూతపడ్డాయి. ఈటీవీ, ఈటీవీ2, ఈటీవీ కన్నడ, ఈటీవీ మరాఠీ, ఈటీవీ ఉర్దూ, ఈటీవీ బెంగాలీ, ఈటీవీ ఒరియా, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ బీహార్ వంటి టీవీ ఛానళ్లతో ఎలక్ట్రానిక్ మీడియాలో తనదైన ముద్ర వేశారు రామోజీరావు. రామోజీ ఫిల్మ్ సిటీ, ఉషా కిరణ్ మూవీస్, మార్గదర్శి చిట్ ఫండ్స్, కళాంజలి, సాంప్రదాయ వస్త్రాలు, గృహాలంకరణ సామాగ్రి, ప్రియా ఫుడ్స్ అంటే పచ్చళ్ళు, మసాలా దినుసులు, ధాన్యం వంటి ఎగుమతి వ్యాపారాలతో ఈయన వ్యాపార రంగంలో దిగ్గజంగా ఎదిగారు. ప్రియా ఫుడ్స్ అంటే పచ్చళ్ళు, మసాలా దినుసులు, ధాన్యం వంటి ఎగుమతులు వ్యాపారాలు కొనసాగుతున్నాయి. డాల్ఫిన్ హోటల్స్ విశాఖపట్నం, హైదరాబాద్లో ఉన్నాయి. అలాగే కొలోరమా ప్రింటర్స్ కూడా ఉంది. నిర్మించిన సినిమాల విషయానికి వస్తే 1984 సంవత్సరంలో శ్రీవారికి ప్రేమలేఖ సినిమా ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన రామోజీరావు మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని, చిత్రం, మెకానిక్ మామయ్య, ఇష్టం, నువ్వే కావాలి, ఆనందం, ఆకాశ వీధిలో, మూడు ముక్కలాట, నిన్ను చూడాలని, తుజే మేరీ కసం వంటి సినిమాలతో విపరీతమైన లాభాలు గడించారు. వినోద్ కుమార్, యమున, ఉదయ్ కిరణ్ వంటి నటులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. రామోజీరావు పనికి, సేవలకు పలు పురస్కారాలు అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయంల నుండి గౌరవ డాక్టరేట్ పొందారు ఆయన. యుద్ధవీర్ అవార్డు, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి రాజస్థాన్ అవార్డు, బిడి గోయంకా అవార్డు సొంతం చేసుకున్న రామోజీరావు గారు భారత ప్రభుత్వం నుంచి సాహిత్యం, విద్యా విభాగాలలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని 2016లో అందుకున్నారు. వ్యాపారం అంటేనే తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం అనే అర్థం. దానిని అక్షరాలా రుజువు చేశారు రామోజీరావు గారు. సాధారణంగా ఇళ్లలో చేసుకునే పచ్చళ్లను అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేయవచ్చని నిరూపించడం, ఎన్ని పత్రికలు వచ్చినా తన ఈనాడు పత్రికకు పోటీ లేకుండా, తిరుగు లేకుండా చేయగలగటం, అతి తక్కువ పెట్టుబడితో సినిమా నిర్మాణాలను తక్కువ రెమ్యూనరేషన్తో వచ్చే కొత్త నటులతో పూర్తి చేసి పెద్ద పెద్ద విజయాలను నమోదు చేయడం, నాడు అంతగా పనికిరాని కొండలు గుట్టలు ఉన్న హైదరాబాదులోని ఒక ప్రాంతాన్ని తక్కువ ధరకు అందిపుచ్చుకుని ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని నిర్మించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన విజయాలు అనేకం. ఆయన జీవితంలో కొడుకు సుమన్తో వచ్చిన విభేదాలు, ఎన్టీఆర్ పట్ల ఆయన వ్యవహరించిన తీరు, రాజశేఖర్ రెడ్డి గారి పట్ల, జగన్ గారి పట్ల ఆయన వైఖరి వంటి వాటితో కొన్ని మచ్చలు పడ్డప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దిగ్గజ వ్యాపారవేత్తగా ఆయన ప్రయాణం భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే అనగా జూన్ 8, 2024 తేదీ ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా, నేను మీ నాగేష్ గంగుల. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.